అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకున్న అంశం ఏంటంటే తెలుగు సందులను గురించి తెలుసుకుందాం. ఇంతకు ముందు వీడియోలో మనము సంస్కృత సందులను గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం తెలుగు సందులను గురించి తెలుసుకుందాం. తెలుగు సందుల్లో మొదటిగా అత్వ సంధి, దీన్నే అకార సంధి అని కూడా అంటారు. సూత్రం చూడండి, అత్తునకు సంధి బహుళంగా వస్తుంది. అత్తు అంటే ఏంది? హ్రస్వ అకారం. తర్వాత ఉదాహరణ, రామ ప్లస్ అయ్య రామయ్య. ఇదేంది? నిత్య. ఏంది? సంధి నిత్యం కదా. మొదటి పదంలో చివరి అక్షరం ఏంది? మా. మా అంటే ఏమని పడుతుంది? ఆయన పడుతుంది. ఆకు ఆ అనే అచ్చుపరమైంది కాబట్టి ఇది అత్వసంధి. తర్వాత నెక్స్ట్, మేనా ప్లస్ అల్లుడు మేనల్లుడు మేనయ్యల్లుడు. ఇది వికల్పం. సంధి జరిగిన రూపం ఉంది, మేనల్లుడు సంధి జరిగిన రూపం, మేనయ్యల్లుడు సంధి జరగని రూపం వికల్పం. అట్లా వస్తే వికల్పం అని అంటారు. వేల ప్లస్ ఆలు విలయాలు, ఇది నిషేధం. తర్వాత ఒక ప్లస్ ఒకనొక, ఇది సంధి అన్య విధం. అర్థమవుతుందా? తర్వాత నెక్స్ట్ రెండవ సంధి, తెలుగు సంధుల్లో రెండవది ఇత్వ సంధి. దీన్ని ఏమంటారు? ఇకార సంధి అని కూడా అంటారు. సూత్రం ఏంది? ఏం యాదుల ఇత్తునకు సంధి వైకల్పికంగా వస్తుంది. ఇక్కడ ఇత్తు అంటే హ్రస్వ ఇకారం. ఉదాహరణకు చూడండి, ఏమి ప్లస్ అంటివి ఏమంటివి ఏమి అంటివి, మరి ప్లస్ ఏమి మరేమి మరి ఏమి. తర్వాత నెక్స్ట్, ఇప్పుడు మనము ఈ వీడియోలో అత్వసంధిని ఇత్వసంధిని గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మొత్తం తెలుగు సంధుల గురించి ప్రత్యేకంగా వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను. అందరికీ ధన్యవాదాలమ్మా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు.